ధర్మ సందేహాలు. కష్టాలు ముగిసే ముందు దైవం మీకు పంపించే 10 సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నా బాధ ఎప్పుడు తీరుతుంది? దేవుడు నన్ను చూస్తున్నాడా అనే సందేహాలు రావడం సహజం. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం కష్టాలు ముగిసే సమయం దగ్గర పడినప్పుడు దైవం కొన్ని సంకేతాలు మనకు పంపిస్తాడని చెబుతారు. ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అకస్మాత్తుగా మనసులో ప్రశాంతత కలగడం. ఎంత పెద్ద సమస్యలో ఉన్నా ఒక్కసారిగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. కారణం తెలియకపోయినా భయం తగ్గుతుంది. ఇది దైవ అనుగ్రహానికి మొదటి సంకేతంగా భావిస్తారు. రెండవది, దేవుని పేరు తరచూ వినిపించడం. ఎక్కడ చూసినా, ఎవరిని నోట విన్నా దేవుని నామం వినిపించడం ప్రారంభమవుతుంది. ఇది దైవం మీకు దగ్గర ఉన్నాడనే సూచన. ఆలయానికి వెళ్ళాలనే కోరిక పెరగడం. అంతకుముందు లేకపోయినా దేవాలయ దర్శనం చేయాలనే బలమైన కోరిక కలుగుతుంది. ఇది ఆధ్యాత్మిక మార్గం వైపు దైవం మిమ్మల్ని నడిపిస్తున్న సంకేతం. శుభ స్వప్నాలు రావడం. దేవాలయాల దీపాలు, పూజలు, పూలు లేదా దేవతల దర్శనం కలలో కనిపించడం శుభ ఫలితాలకు సూచనగా చెబుతారు. అనుకోకుండా సహాయం లభించడం. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు తెలుసుకున్న సమయంలో ఊహించని వ్యక్తుల ద్వారా సహాయం అందుతుంది. ఇది దైవం తన మార్గంలో మీకు తోడుగా నిలుస్తున్నాడనే సంకేతం. ప్రతికూల ఆలోచనలు తగ్గిపోవడం. నిరాశ, భయం, ఆందోళన క్షేమంగా తగ్గి ఆశాభావం పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మంచి రోజులు దగ్గర అవుతున్నాయని సూచిస్తుంది. పూజ సమయంలో ప్రత్యేక అనుభూతి కలగడం. దీపారాధన, జపం లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు మనసు ఆనందంతో నిండిపోవడం దైవ కృపకు సంకేతంగా భావిస్తారు. ఆగిపోయిన పనులు కదలడం. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం మొదలవుతుంది. ఇది అడ్డంకులు తొలగుతున్నాయని సూచిస్తుంది. మంచి వ్యక్తులు జీవితంలోకి రావడం. మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు లేదా మీకు తోడుగా నిలిచేవారు అకస్మాత్తుగా జీవితంలోకి వస్తారు. ఇది దైవం పంపిన సహాయంగా భావించవచ్చు. అంతా మంచిగానే జరుగుతుంది అనే నమ్మకం కలగడం. ఎటువంటి ఆధారం లేకపోయినా అంతా సవ్యంగా జరుగుతుందనే బలమైన విశ్వాసం మనసులో ఏర్పడుతుంది. ఇది కష్టాల ముగింపుకు దగ్గర ఉన్న ముఖ్యమైన సంకేతంగా చెబుతారు. తరచూ దీపం, గంట శబ్దం కనిపించడం లేదా వినిపించడం. భక్తులారా, కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా ఆలయ గంటల శబ్దం, భజనలు లేదా మంత్రోచ్చరణాలు మన చెవులకు వినిపిస్తూ ఉంటాయి. ఇది యాదృచ్ఛికం కాదని, దైవం మీ దృష్టిని తన వైపు మళ్లిస్తున్నాడని కొందరు నమ్ముతారు. చాలా కాలంగా ఉన్న భారం తగ్గినట్టు అనిపించడం. ఎన్నో నెలలుగా లేదా సంవత్సరాలుగా మనసులో మోస్తున్న బాధ ఒక్కసారిగా తేలికైనట్లుగా అనిపిస్తుంది. సమస్యలు అలాగే ఉన్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. సరైన సమయంలో సరైన మాట వినిపించడం. మీ సందేహానికి సమాధానం కోసం వెతుక్కుంటూ ఎవరో చెప్పిన ఒక మాట, ఒక ప్రవచనం లేదా ఒక పుస్తకంలోని వాక్యం మీ సమస్యకు సమాధానంలా అనిపిస్తుంది. ఇది దైవ మార్గదర్శకత్వానికి సంకేతంగా భావిస్తారు. పాత భయాలు మాయమవడం. ఇంతకాలం వెంటాడిన భయాలు, అనుమానాలు క్రమంగా తగ్గిపోతాయి. వాటి స్థానంలో ధైర్యం, నమ్మకం పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడడం. ఎప్పుడు గొడవలు, ఉద్రిక్తతలు ఉండే ఇంట్లో శాంతి నెలకొనడం మొదలవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది. తరచూ పవిత్ర చిహ్నాలు కనిపించడం కొందరి విశ్వాసం ప్రకారం శుభసూచకంగా పరిగణిస్తారు. గత తప్పులపై అవగాహన కలగడం. ఇతరులను నిందించడం తగ్గి మనలోని లోపాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంకేతం. అనవసరమైన సంబంధాలు దూరం అవ్వడం. మీ జీవితానికి అడ్డుగా ఉన్న వ్యక్తులు లేదా పరిస్థితులు సహజంగానే దూరం అవుతాయి. మొదట ఇది బాధగా అనిపించిన తర్వాత అది మీ మంచికేనని అర్థమవుతుంది. చిన్న చిన్న శుభవార్తలు రావడం. పెద్ద విజయం రాకముందే చిన్న చిన్న మంచి వార్తలు వినిపిస్తాయి. ఇవి రాబోయే శుభకాలానికి ముందస్తు సూచనలుగా భావిస్తారు. దేవునిపై విశ్వాసం మరింత బలపడటం. ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నా వెంట ఉన్నాడు అనే నమ్మకం గట్టిగా ఏర్పడుతుంది. ఈ విశ్వాసమే కష్టాలను దాటించే శక్తిగా మారుతుంది. అనుకోకుండా పాత కోరికలు నెరవేరడం ప్రారంభమవుతుంది. భక్తులారా, చాలా కాలంగా మర్చిపోయిన చిన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతుంది. ఇది పెద్ద శుభ ఫలితాలకు ముందు వచ్చే సంకేతంగా భావిస్తారు. ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహంగా అనిపించడం. ఇంతకుముందు అలసటగా ఉండే మనసు ఇప్పుడు కారణం లేకుండానే ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది జీవితంలో కొత్త వెలుగు రాబోతుందనే సూచన. ప్రకృతి అందాలు
ఎక్కువగా ఆకర్షించడం, సూర్యోదయం, పక్షుల కిలకిల రావాలు, వర్షపు చినుకులు చూసినప్పుడు మనసుకు ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. దైవం సృష్టించిన అందాన్ని ఆస్వాదించే స్థితికి చేరుకోవడం కూడా ఒక శుభ సంకేతమే. సమస్యలకు పరిష్కారాలు కనిపించడం, ఇంతకాలం చిక్కుముడిలా కనిపించిన విషయాలకు ఒక్కోసారిగా మార్గాలు కనిపించడం ప్రారంభమవుతాయి. దైవ కృపతో బుద్ధి స్పష్టత పెరుగుతుంది. మంచి వార్తలు వరుసగా వినిపించడం మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా శుభవార్తలు రావడం ప్రారంభమవుతుంది. ఇంటి వాతావరణం ఆనందంగా మారుతుంది. అనుకోని అవకాశాలు రావడం, ఎప్పుడూ ఊహించని ఉద్యోగ అవకాశం, వ్యాపార అవకాశం లేదా జీవితాన్ని మార్చే పరిచయం రావచ్చు. ఇది దైవ తెరిచిన కొత్త ద్వారాలుగా భావిస్తారు. కోపం తగ్గిపోవడం, చిన్న విషయాలకు కోపపడే స్వభావం క్రమంగా తగ్గిపోతుంది. సహనం పెరుగుతుంది. ఇది అంతరంగ శుద్ధికి సంకేతం. తరచుగా పుణ్యక్షేత్రాల గురించి వినిపించడం, ఎక్కడ చూసిన దేవాలయాలు, యాత్రలు, పుణ్యక్షేత్రాల గురించి సమాచారం రావడం ప్రారంభమవుతుంది. దైవం మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి పిలుపునిస్తున్నాడని కొందరు విశ్వసిస్తారు. మనసులో కృతజ్ఞత పెరగడం, నా దగ్గర ఏమీ లేదు అనే ఆలోచన తగ్గి దేవుడు నాకు ఎంత ఇచ్చాడు అనే భావన పెరుగుతుంది. ఇది దైవ అనుగ్రహానికి దగ్గరైన స్థితి. కన్నీళ్ళు వచ్చినా అవి బాధ వల్ల కాకపోవడం. కొన్నిసార్లు ప్రార్థనలో లేదా భజనలో కళ్ళల్లో నీళ్లు వస్తాయి, కానీ అవి బాధ కన్నీళ్లు కాదు, భక్తి మరియు ఆనందంతో వచ్చే కన్నీళ్లు. దీనిని అనేక మంది దైవ స్పర్శగా భావిస్తారు. ఎప్పుడు మూసుకుపోయినట్లు కనిపించిన మార్గాలు తెరుచుకోవడం. భక్తులారా, ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగని పనులు ఒక్కసారిగా సులభంగా పూర్తవుతాయి. ఇది దైవం అడ్డంకులను తొలగిస్తున్న సంకేతంగా భావిస్తారు. భక్తి గీతాలు ఎక్కువగా వినిపించడం, మొబైల్, టీవీ, సోషల్ మీడియా లేదా బయట ఎక్కడైనా భక్తి పాటలు, శ్లోకాలు తరచూ వినిపించడం ప్రారంభమవుతుంది. ఇది దైవ స్మరణ పెరగడానికి సూచనగా భావిస్తారు. అనుకోకుండా మంచి సలహా దొరకడం, మీ సమస్యకు పరిష్కారం వెతుకుతుండగా ఎవరో చెప్పిన చిన్న సలహా మీ జీవితాన్ని మార్చే మార్గంగా మారుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ కొంచెం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. నిద్ర ప్రశాంతంగా మారడం, ఇంతకాలం ఆందోళనలతో నిద్ర పట్టకపోయినా ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర రావడం ప్రారంభమవుతుంది. మనసులోని భారం తగ్గుతుందని ఇది సూచిస్తుంది. దానం చేయాలనే కోరిక కలగడం, పేదలకు సహాయం చేయడం, పక్షులకు ఆహారం వేయడం, గోవులకు మేత పెట్టడం వంటి మంచి పనులు చేయాలనే మనసు కలుగుతుంది. ఇది పుణ్య ఫలాలు పెరుగుతున్న సంకేతంగా భావిస్తారు. గత బాధల నుంచి పాఠాలు నేర్చుకోవడం, ఎందుకు నాకు ఇలా జరిగింది అనే ప్రశ్న తగ్గి దీనివల్ల నేను ఏమి నేర్చుకున్నాను అనే ఆలోచన పెరుగుతుంది. చిన్న విజయాలు రావడం, పెద్ద విజయం రాకముందు చిన్న చిన్న విజయాలు కనిపించడం మొదలవుతాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి దైవం మీకు ఇచ్చే ప్రోత్సాహ సంకేతాలుగా చెప్పబడతాయి. దేవుని చిత్రాన్ని చూసినప్పుడు ఆనందం కలగడం, దేవుని ఫోటో లేదా విగ్రహాన్ని చూసిన ప్రతిసారి మనసు నిండిపోవడం, భయం తగ్గిపోవడం శుభసూచనగా భావిస్తారు. అనుకోకుండా పవిత్ర గ్రంథాలు చేతికి రావడం, భగవద్గీత, రామాయణం, మహాభారతం లేదా ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలనే ఆసక్తి పెరగడం కూడా ఒక దైవ సంకేతంగా చెబుతారు. ధన్యవాదాలు. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.